ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ ప్రజల్ని మభ్యపెట్టి సొమ్ము చేసుకుంటున్నాడని యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఆరోపించారు. తనను అన్పాపులర్ చేసేందుకు అతను చేయని ప్రయత్నం లేదన్నారు. వ్యవస్థలపైన ఆరోపణలు చేయడం అన్వేష్ కు వెన్నతో పెట్టిన విద్యగా చెప్పారు బయ్యా సన్నీ యాదవ్. మళ్ళీ నేను ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నాకు 30 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్గా అనౌన్స్ చేసిండు కదా. నేను ఇదే చెప్తున్నా, నా పేరు మీద ఇక్కడ కూడా నేను మళ్ళీ అన్వేష్కి మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నా. సగంలో సగం, లైక్ 25. నేను అక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నా అంటే 80% డిస్కౌంట్ ఇస్తున్నా. అన్వేష్ నా మీద ఇచ్చిన ఎలిగేషన్కి 80% నేను డిస్కౌంట్ ఇస్తున్నా నా పేరు మీద. నేను మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా వినండి. నా పేరు మీద 5 కోట్లు 80% డిస్కౌంట్ పోయిన తర్వాత 5 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు అన్వేష్ కానీ లేదంటే ఎవరైనా సరే ప్రూవ్ చేయగలిగితే 80% డిస్కౌంట్ తీసిన తర్వాత 5 కోట్లు మిగులుతుంది. ఈ 5 కోట్ల ఆస్తి నాకు మీద కానీ ఏమన్నా ఉన్నట్టు నేను ఎవరైనా సరే ప్రూవ్ చేస్తే నేను గవర్నమెంట్కి కానీ లేదంటే ఒక ఆర్ఫనేజ్ హోమ్కి నేనైతే నా పేరు మీద ఉన్న మొత్తం కూడా నేనైతే డొనేట్ చేసేస్తాను. నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నా, వినండి. నేను ఇందాకే మీకు చెప్పిన, నేను ఈ వీడియోలో ఒక్క తప్పు మాట మాట్లాడినా అదే నాకు అగెన్స్ట్ అవుతుంది అని చెప్పేసి నువ్వు వేసిన 30 కోట్ల స్కామ్ ఎలిగేషన్కి నా పేరు మీద నేను ఈ ఆఫర్ అయితే నీకు ఇచ్చేస్తున్నా. ఇంకా ఇంతకన్నా నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకేం చేయాలో నాకే తెలియదు. నేను చెప్తున్నా కదా, అసలు వినే వాళ్ళకి మళ్ళీ ఈ దరిద్రుడికి కింద సపోర్ట్ మళ్ళీ ఏంటిది, జనాల్ని కాపాడడానికి వచ్చినవన్నా నువ్వు, ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేయలేని పని నువ్వు చేసినవన్నా అంట. వీడు చేసింది వాడి స్వార్థం కోసం, వీడు జనాల కోసం ఏది చేయలేడు. దరిద్రుడు 4 కోట్లు సంపాదించిండు, 4 కోట్లు. అండ్ మొన్న ఈ అలక్యా చిటిపికల్స్ ఇష్యూ ఉంది కదా, ఇష్యూలో అమ్మాయిల్ని బెట్టింగ్ యాప్స్ చేస్తే మా చెల్లెళ్ళు కాబట్టి క్షమించండి అని చెప్పేసి అందరూ వీని తిట్టడం స్టార్ట్ చేశారనమాట. వెంటనే స్టోరీ ఏం పెట్టిండో తెలుసా, ఈ బెట్టింగ్ యాప్స్ వీడియోస్ వల్ల నాకు 30 లక్షలు వచ్చినాయి, నేను ఇవన్నీకి డొనేట్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పేసి స్టోరీ పెట్టిండు. జనాలు నెగిటివిటీ విని తిట్టడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ వెంటనే దాన్ని పాజిటివ్ చేసుకోవాలని చెప్పేసి వెంటనే స్టోరీ పెట్టిండు. వీడే చెప్తాడు, నేను కాకికి కూడా నేను అసలు పెట్టను, నేను పరమ పిసినారి ఎదవని అని చెప్పేసి వీడే చెప్తాడు. నెగిటివిటీ రాగానే నాకు 30 లక్షలు వచ్చినాయి, నేను ఈ డొనేషన్ చేస్తా అని చెప్పేసి అంటాడు. నిజంగా జనాల బ్రెయిన్తోని ఎట్లా ఆడుకోవాలో వీడికి తెలిసినంత ఎవ్వడికి తెలియదు. చెప్తున్నా కదా, అంత మ్యానిపులేట్ చేస్తాడు మిమ్మల్ని. చాలామంది ఇంకా ఎట్లా ఈ ట్రాప్లో ఎట్లున్నారు ఏంది అనేది అయితే నాకు అసలు నిజంగా నేను షాక్ అయిపోయే విషయం అంటే నాకు. ఇక ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ ప్రజల్ని మభ్యపెట్టి సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఏం జరుగుతోంది? అటు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అదేవిధంగా అన్వేష్ మధ్య వివాదం ఏంటి? అసలు ఏం జరిగింది? యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్లకు ప్రమోషన్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. అతను సూర్యాపేటలో తనకి సంబంధించిన ఇల్లు నిర్మించుకుంటున్నాడు, ఇంకా ఆస్తులు కొనుగోలు చేశాడు. తనకి కోట్లాది రూపాయలు బెట్టింగ్ యాప్ ద్వారా వస్తున్నాయని చెప్పేసి కూడా అన్వేష్ వీడియోల రూపంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదు చేశారు, దానిపై దర్యాప్తు జరుగుతుంది. కానీ బయ్యా సన్నీ యాదవ్ అన్వేష్ పైన గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆ కేసు తీసుకోలేదు. కానీ ఆ బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఆయన పైనే కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా ఆయన మొదట ఒక వీడియో చేశాడు. ఇప్పుడు ఏదైతే అన్వేష్ ఆరోపిస్తున్నట్టు తాను 30 కోట్లు సంపాదించానని చెప్పి నిరూపిస్తే ఆ డబ్బులన్నిటిని కూడా ప్రభుత్వానికి, ఆ అనాథాశ్రమాలకి నేను ఇచ్చేస్తానని చెప్పేసి కూడా ఆయన ఏదైతే వీడియోలో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కావాలని ఏదైతే పబ్లిక్లో ఒక క్రియేట్ చేసుకొని తనకు తాను గొప్పగా క్రియేట్ చేసుకునే విధంగా అన్వేష్ ప్రయత్నిస్తుంటాడు. తనను పబ్లిక్ని పక్కదో పట్టించే ప్రయత్నాలు కూడా అన్వేష్ చేస్తుంటాడని చెప్పేసి కూడా బయ్యా సన్నీ యాదవ్ చెప్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి కూడా తాను 4 కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారానే అంటే మిగతా వారిపై ప్రచారం చేయడంతో డబ్బులు సంపాదించాడని చెప్పేసి బయ్యా సన్నీ యాదవ్ చెప్తున్నాడు. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ కూడా డిమాండ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా అన్వేష్పై కేసు నమోదు చేసి అతనిపై విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కొంతమందిని
పర్టికులర్గా టార్గెట్ చేసుకొని వారిపైన దుష్ప్రచారం చేస్తున్నాడు. తాను ఎక్కడ వాళ్ళు ఫేమస్ అవుతారనే దురుద్దేశంతో పెట్టుకొని తమని బ్లాక్మెయిల్ చేసి ఇట్లా బెదిరిస్తున్నాడు, అదేవిధంగా బ్లేమ్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా భయ్యా సన్నీ యాదవ్ చెప్తున్నాడు. దీనికి సంబంధించి తాను ఒక ఛాలెంజ్ కూడా అన్వేష్కి విసిరడం జరిగింది. తనకు సంబంధించిన ఆస్తులు నిరూపిస్తే వాటన్నిటిని కూడా తీసుకెళ్లి ప్రభుత్వానికి అప్పచెప్తా, అనాథాశ్రమానికి కూడా రాసిచ్చేస్తా అని చెప్తున్నాడు. కానీ అన్వేష్ కూడా దాదాపు 4 కోట్ల రూపాయలు సంపాదించాడు అని చెప్పేసి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ చెప్తున్నాడు. కాబట్టి అసలు ఈ 2-3 నెలల నుంచి అన్వేష్ చెయ్యని వీడియో లేదు. అసలు బెట్టింగ్ యాప్కి సంబంధించి రోజుకు ఒక సెలబ్రిటీని టార్గెట్గా చేస్తూ వారందరినీ కూడా మొత్తం వీడియోలు చేసి వారికి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారిని అనరాని మాటలు యూట్యూబ్లోనే అంటూ తమ వ్యక్తిగత జీవితాలను కూడా, ఎందుకంటే అనరాని అంటే మనం చెప్పలేని మాటలు కూడా అన్వేష్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఇమ్రాన్ తల్లిని కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది సెలబ్రిటీలను కూడా. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్లో ఫేమస్ అయినాక ప్రమోషన్స్ కోసం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేశారు. అందులో భాగంగా కొన్ని బెట్టింగ్ యాప్స్కి చేశాము, మాకు ఇప్పుడు తెలిసింది, మేము ఇప్పుడు చెయ్యము అని చెప్తున్నారు. కానీ అయినా కూడా వాళ్ళని మళ్ళీ అన్వేష్ టార్గెట్ చేసి వారిపైన దుష్ప్రచారం చేయడం, వారిపై వీడియోలు చేయడం, వారిని పోలీసుల చేత కేసులు పెట్టించే విధంగా ప్రయత్నాలు చేయడం అన్వేషే చేశాడని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి అన్వేష్ కూడా అంత మంచి వ్యక్తి ఏం కాదు అనుకున్నంత ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా తన యూట్యూబర్గా ప్రపంచ యాత్రికుడిగా మరింత పేరు తెచ్చుకునేందుకే ఇలాంటి కుట్రలు చేసి తాను ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి కూడా మిగతా వారు చెప్తున్నారు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి అన్వేష్కి కంటే ముందే మేము అన్వేష్పై ఫిర్యాదు చేశాము, కానీ అక్కడ పోలీసులు కేసు నమోదు చేయలేదు అని చెప్పేసి కూడా భయ్యా సన్నీ యాదవ్ వాపోతున్నాడు. ఖచ్చితంగా మేమిచ్చిన కంప్లైంట్ పై కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ విసిరిన సవాల్కి అన్వేష్ ఎలాంటి రిప్లై ఇస్తాడనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఏదో ఒక వీడియోని రిలీజ్ చేస్తూ సంచలనంగా మారాలనేదే అన్వేష్ ప్రయత్నం అని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్వేష్ పైన తెలంగాణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎందుకంటే ఏకంగా రాష్ట్ర డీజీపీనే టార్గెట్ చేసి ఇప్పుడు ఆయన వీడియోలు రిలీజ్ చేశాడు. కాబట్టి పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. మరి సురేష్, అయితే భయ్యా సన్నీ యాదవ్ 30 కోట్లు సంపాదించారు అక్రమంగా అంటూ అన్వేష్ అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇటు అన్వేష్ మాత్రం 4 కోట్లు సంపాదించాడు బెట్టింగ్ యాప్ల పరంగా అంటూ కూడా భయ్యా సన్నీ యాదవ్ చేస్తున్న ఆరోపణలు. ఈ విధంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి మరి ఈ విధంగా గొడవలు పెట్టుకున్న సందర్భాలు నెలకొంటున్నాయి. మరి ఈ విషయంలో ఎందుకు పోలీసులను ఆశ్రయించట్లేదు, ఒకరిపైన ఒకరు ఎందుకు కేసులు పెట్టుకోవడానికి వెనకాడుతున్నారు? అన్వేష్ ప్రపంచ యాత్రికుడుగా విదేశాలలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన తిరుగుతూ ఉన్నాడు. అంటే అక్కడ ఉండి రోజుకొక వీడియో చేస్తున్నాడు. ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు. కాబట్టి సిట్ ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తు చేస్తుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మూలాల వరకు వెళ్ళి ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుండి రన్ చేస్తున్నారు, ఇక్కడ ప్రమోషన్ చేసిన వాళ్ళే కాకుండా వీటిని నిర్వహిస్తున్న కంపెనీలు ఎక్కడ ఉన్నాయనే దానిపై కూడా పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కానీ ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలని చెప్పేసి కూడా అన్వేష్, అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ కూడా ఆయన బైక్ రైడర్గా విదేశాలు తిరుగుతూ వాటికి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ ఏ దేశానికి బైక్ రైడర్కి వెళ్ళాడో ఆ వీడియోలన్నీ కూడా రిలీజ్ చేస్తూ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వచ్చేవాడు. అలాంటి క్రమంలోనే బెట్టింగ్ యాప్లకి భయ్యా సన్నీ యాదవ్ ప్రమోషన్ చేస్తున్నాడని చెప్పేసి పూర్తిగా డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పేసి అన్వేష్ టార్గెట్ చేసి ఈయనపై వీడియోలు చేయడం జరిగింది. అయితే తానపై అన్ని తప్పుడు ఆరోపణలు అన్వేష్ చేశాడు. ఒకవేళ అలాంటి ఆస్తులు ఉంటే నిరూపించితే ఖచ్చితంగా వాటిని అన్ని ప్రభుత్వానికి అందజేస్తా అని చెప్పేసి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ చెప్పాడు. కాబట్టి వీటికి సంబంధించి పోలీసులు ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఈ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం కానీ ఇలా తప్పుడు న్యూస్ని పబ్లిక్లో స్ప్రెడ్ చేయడం, ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగిందని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక యూట్యూబర్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం వల్ల అది నిజమా కాదా అని తెలుసుకునే లోపే పూర్తిగా అన్ని వీడియోలు తిరిగి మొత్తం చక్కర్లు కొట్టేస్తున్నాయి. అవన్నీ కూడా నిజమే అనుకొని ఒకరిని టార్గెట్ కావాలని అన్వేష్ చేస్తే అది నిజంగానే చేసింటాడని చెప్పేసి చాలామంది పబ్లిక్ అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు నిజమేది అబద్ధం ఏది తెలుసుకున్నాకే ఒకరి మీద వీడియోలు చేయాలి, అంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఒకరిపై ఒకరు ఇలా వీడియోలు చేసుకుంటూ పబ్లిక్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా సరైన విచారణ జరిపి వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సోషల్ మీడియా నుంచే మళ్ళీ డిమాండ్ వస్తుంది. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.